హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ గోంగూర కర్రీ చేస్తున్నాను. దానికోసం కేజీ చికెన్ తీసుకొని ఉప్పేసి కడుక్కోవాలండి, నీసు వాసన లేకుండా. కడిగి పక్కన పెట్టాను. అలాగే 3 కట్టలు గోంగూర, అది కూడా ఒలిసి బాగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఆ కర్రీ కోసం బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకొని పేలాలండి. ఆవాలు పేలిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి ఫ్రై చేస్తూ ఉండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేను ఒక స్పూన్ వేసాను ఫుల్గా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పూర్తిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి మగ్గించుకోవాలి ఆయిల్లో. వాటర్ అంతా పోయే వరకు మగ్గించాలండి చికెన్ అయితే. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. నీసు వాసన అనేది లేకుండా బాగుంటుంది. ఇప్పుడు ఇది వేసి కొంచెం తిప్పి గరిటతో మూత పెట్టుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి చికెన్లోది. ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. చికెన్ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. వాటర్ తేలింది, కొంచెం వాటర్ వచ్చింది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇంకొండి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి కారం. నేనైతే 3 స్పూన్లు వేసాను కారం. అంటే గోంగూర వేస్తున్నాం కదండి, కొంచెం కారం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటా కూడా వేసేయాలండి. వేసి ఇప్పుడు కర్రీకి సరిపడినంత సాల్ట్. నేను ముందు చికెన్ వేసిన వెంటనే సాల్ట్ వేయటం మర్చిపోయానండి. అప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు వేసినా ముక్కలకు బాగా పట్టుద్ది. టమాటా మగ్గే వరకు ఉప్పు కారం అనేది ముక్కలకు పట్టి బాగుంటుంది. నూనెలో ఫ్రై అవుతుంటుంది కదండి, బాగుంటుంది. ఇది కూడా వేసి కొంచెం మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మసాలా పౌడర్ మన ఇంట్లో మనం చేసుకున్నదైనా లేదా బయటదైనా. నేను స్టార్ మసాలా వేస్తానండి అప్పుడప్పుడు, ఇంట్లో మసాలా అయిపోయినప్పుడు. ఈ స్టార్ మసాలా కూడా మంచి టేస్ట్ ఉంటుంది కర్రీస్కి. ఈ మసాలా కూడా వేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఎంత మగ్గితే అంత బాగుంటుందండి. చూసారా చికెన్లో ఆయిల్ ఎలా తేలిందా? మొత్తం బాగా ఆయిల్ పైకి వచ్చి బాగా మగ్గింది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. కర్రీ సగం ఉడికిపోయిన తర్వాత గోంగూర వేసుకుంటే బాగుంటుందండి. కొన్ని నీళ్ళు సగం ఎగిరిపోయిన తర్వాత గోంగూర అయితే వేస్తున్నాను. నేను గోంగూరని బాగా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా వేసుకున్నా బాగుంటుంది కర్రీలో గోంగూర. లేదంటే ముందే మనం
ఉడికించి రుబ్బుకుంటే పేస్ట్ లాగా చేసుకుని అదైనా వేసుకోవచ్చు. నేను 2 రకాలుగా చేస్తానండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పైన పెట్టేస్తే చక్కగా ఉడికిపోద్ది గోంగూర. వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోవాలి. చూసారా ఎంత మెత్తగా ఉడికిపోతుందో. ఆ వాటర్ ఎగిరిపోయే వరకు గోంగూర ఉడికితే చక్కగా కలిసిపోద్దండి కర్రీలో. గోంగూర కాంబినేషన్ ఏదైనా బాగుంటుంది. చికెన్ గోంగూర, మటన్ గోంగూర, పచ్చి రొయ్యలు గోంగూర. గోంగూర ఎందులో వేసినా కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చికెన్ గోంగూర చాలా వరకు ఎక్కువ మందికే తెలుసు. తెలియని వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, మంచి టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అలా దగ్గర పడిన తర్వాత కర్రీ ఆపేసుకుంటే కర్రీ రెడీ అయిపోద్దండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకుని మరలా ఒకసారి ఏమైనా తక్కువైతే వేసుకుంటే సరిపోద్దండి కర్రీలో. మూత పెట్టి మగ్గించుకోవాలి మరలా ఆయిల్ పైకి తేలే వరకు. ఈ గోంగూర చికెన్లో కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి. అలా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది. చూసారుగా మా కర్రీ. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా వీడియో ఎలా ఉంది, ఈ కర్రీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.